గాను చిన్న పనసకాయ కొన్నామండి. కొంచెం చూడండి ఎంత ఉంది, చిన్న బుజ్జిగా. కానీ భలే పండిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ముచ్చికాయ అయితే ఆ రోజే తీసేసాము. బండి మీద వస్తే అందరూ కొన్నారని మా ఆయన కూడా తెచ్చారండి. అది కట్ చేయడం మనకు రాదు, ఎప్పుడు పోయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అతనేమో అది తినరు కానీ నేనే తింటాను. నాకే ఇష్టమని తీసుకొచ్చారు. అది పండుతుందా లేదా అనేసి అనుకున్నాను. ఇప్పుడు వస్తున్నారు కదా, చూద్దాం. స్మెల్ అయితే వస్తుంది పండినట్టు. లోపలికి కట్ చేయండి. చిన్నకాయ అయినా కానీ కోయడం రావాలి కదండి. కొంచెం నూనె రాసుకొని కొయ్యాలి. అయితే జిగురు చూడండి ఎలా అంటుకుంటుందో. బాగుంది. వాసన బాగుందండి. ఎన్ని వచ్చినా కానీ బయట కొంటే ఎన్ని ఇవ్వట్లేదండి. పట్లు పట్టడమే. చూసారా, బాగుంది కదా. అలా నూనె రాసుకోవాలి, లేకపోతే చేతులు మొత్తం అంటేస్తుంది, వదలదు. ఈ సెంటర్ దిగా తీసేవచ్చు కదా ఫస్ట్ చాకుతో. మీకు ఎవరికైనా కోడి వచ్చా ఇలాగా? ఎవరికైనా వస్తే చెప్పండి, కామెంట్ పెట్టండి వచ్చాను. ఎలా ఉంది, తీగుందా? భలే ఉందండి, బాగుంది. పండదేమో అనుకున్నాను, 60 రూపాయలు అంట. పండదు అనుకున్నాను. అవన్నీ తీసాక మళ్ళీ పెడతాను. అలా వచ్చింది. అది పైదంతా తీసేస్తే ఇలా చక్కగా విడిపోద్దండి. పై తీయడం కొంచెం కష్టం, కానీ ఆ పైన వచ్చేస్తే చక్కగా చూడండి ఎలా ఉందో. ఏదో దీనిలాగా ఉంది. ఇలా తీసుకోవడం చక్కగా వచ్చేస్తున్నాయి. నూనె రాసుకోవాలి, కొద్దిగా నూనె రాసుకోవాలి. ఆయిల్ చేతికి నూనె రాసుకోవాలి. ఇలా చక్కగా వస్తుంది కదా. చాలా తీయగా ఉందండి. ఆ పిక్కలు కూడా బాగుంటాయి. పిక్కలు అయితే చక్కగా ఉడకబెట్టుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు అండి. చక్కగా వస్తుంది. దేనికి అది విడివిడిగా సెంటర్లో తీసేస్తే చక్కగా వస్తాయండి. ఈ కూర కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ వండేది చాలా బాగుండేది అండి. పొయ్యిలేసి కాల్చుకోవచ్చు. చర్మాన్ని ఇలా తీసేస్తే కొంచెం ఒకేసారి వచ్చేస్తుంది, కానీ కొన్ని దగ్గర ఉండిపోద్ది అన్నమాట. ఇలా మనం ఎప్పుడు తీయలేదండి, ఇదే ఫస్ట్ టైం. తీయలేదంటే నేర్చుకోవాలండి. ఇవన్నీ తీసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక ముక్క అయితే తీసేసామండి. ఇది ఈజీ అని తెలియదు కదా అని సెంటర్లో ముందు సెంటర్ తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది తీసేయాలండి. అది తీసుకుంటే ఈజీగా తొనలు వచ్చేస్తాయి. ఆ తొనలు తీసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఒక సగం ముక్క తీసాం కదా, ఇవ్వండి వచ్చి. ఇంకా వాటికి ఇవి ఉన్నాయి, అవన్నీ తీసి క్లీన్ చేయాలా.